పుస్తకం లేకుండా నేను చదివింది ఇంటర్మీడియటే అయినా కానీ పిల్లలకి ఇప్పటికీ కూడా చెప్పగలను. దానికి కారణం ఈ గురువు గారు వాళ్ళ విధి పట్ల కమిట్మెంటు ఇవన్నీ ఇక్కడ ఉదాహరణలుగా చెప్తూ వాళ్ళకి చెప్తూ ఉండేవాడిని. అలాగే ఇక్కడ స్పోర్ట్స్ కానీ ఏవైనా ప్రతి చిన్న విషయాన్ని కూడా మా టీఎం రావు హై స్కూల్ తమ్మన మల్లికార్జున ఉన్నత పాఠశాల అప్పటి గురువులు ఎలా చెప్పేవాళ్ళు ఏమిటి మీరు కూడా నేర్చుకోండి అని ప్రతి ఒక్క విషయాన్ని దీనికి అనుసంధానించు చెప్తూ ఉండేవాడిని. కాబట్టి అలనాటి గురువులకి మరీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ సమ్మేళనానికి ఆద్యులు మూలపురుషులు అయిన ప్రతి ఒక్కరికి శతసహస్ర నమస్సుమాంజలు అర్పించుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు నేను స్కూలు పరంగా చేయాలన్నా స్కూల్లో కొంతమంది ఉపాధ్యాయులే ఉంటారు, పిల్లలు కూడా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని చాలా కష్టపడాలి. నేను అసలు ఫోన్ చేయగానే ఆయన్ని చాలా అప్రిషియేట్ చేశాను. ఇది చాలా కార్యక్రమం చాలా మంచిదండి అని మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కొంతమంది అనారోగ్యంగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు, వారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. యాక్చువల్గా సుబ్బారావు గారిది ట్రేస్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. అదే రామకృష్ణ ఆ ఫోటో చూసి ఇతను గొట్టుముక్కల సుబ్బారావు పలానా గొట్టుముక్కల సుబ్బారావు గారి కొట్టి దగ్గరికి వెళ్తే వాళ్ళ అబ్బాయిని అడిగితే మధ్యాహ్నం 2 అవుతుంది, ఆ టైం కూడా ఎండలోనే వెళ్ళి ఆయన అడిగితే అతను చాలా ఆనందపడ్డాడు, మనం ఈ కార్యక్రమం ఇట్లా నిర్వహించుకుంటున్నాం అంటే. అయితే ఈ కార్యక్రమం ఇంకా సక్సెస్ అయ్యేది. మనకి బ్యాడ్ లక్ ఏంటంటే మన యొక్క ఈ స్కూల్ కరస్పాండెంట్ గారు మిస్సెస్ చనిపోవటం వలన ఇంకా కొంతమంది అతిథులు రాలేకపోయారు, లేకపోతే ఇంకా గ్రాండ్గా ఉండేది. అలాగే నెక్స్ట్ సూర్యనారాయణ జొన్నదల ఇతను చనిపోయారు. ఇతను ఆర్మీలో చేసి ఐలవరం ఆర్మీలో చేసి వచ్చి రిటైర్మెంట్ తీసుకుని వచ్చేసి తర్వాత ఇంటి దగ్గర ఏదో వ్యాపారం చేసుకుంటూ అనారోగ్య కారణాలతో చనిపోయారు. నెక్స్ట్ వాయిజుల్లా బేగ్, ప్లీజ్ కమాండ్ డయాస్. షకీలా రమ్మ. నా పేరు వాయిజుల్లా బేగ్. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు 2 మగపిల్లలు. పెద్దవాడు MBA చదివాడు, డిలైట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాడు హైదరాబాద్లో. USA కూడా చేస్తుంటాడు. రెండోవాడు ఫైనల్ ఇయర్ MBA. మా మిసెస్ హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వామాశ్వరరావు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందు ఫోన్లు చేయగానే చెప్పబెట్టకుండా తన వంతు సహాయం చేసి ఆకురాతి కోటేశ్వరరావు చేశాడు. నెక్స్ట్ బట్టు వామాశ్వరరావు చేశాడు. అకౌంట్లో నెంబర్ తీసుకుని ఎమ్మటే వాళ్ళు స్పందించి 2000, ఆకురాతి కోటేశ్వరరావు కూడా 2000 పే చేశారు. ఓకే, అది నేను తర్వాత మన ఫ్రెండ్స్ దీనికి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆర్థికంగా సహాయం చేసిన ఫ్రెండ్స్ పేర్లు వాళ్ళ అమౌంట్ కూడా లిస్టు ప్రకటిస్తాను. ముందుగా ఈ సమావేశానికి హాజరైనటువంటి మన గురువర్యులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా 1973లో ఈ స్కూల్ వదిలిపెట్టిన తర్వాత ఈ స్కూల్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడటం అనేటువంటిది ఒక విధంగా సంతోషకరమైనటువంటి అంశం. దీన్ని ప్రతిపాదించినటువంటి వాళ్ళు, దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా మనం ధన్యవాదాలు చెప్పాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఏ కార్యక్రమంలో కూడా ఈ స్కూల్ వదిలిపెట్టిన తర్వాత ఈ స్కూలు కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కాలేకపోయాం. ఆ సందర్భాలు కూడా ఎప్పుడూ రాలన్నటువంటి పరిస్థితి. అలాగే మనం చదివినటువంటి చదువులు కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఈ స్కూల్ చదువుతోనే ముగించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ముగించినటువంటి వాళ్ళు నేను కూడా ఒకడిని. వాస్తవంగా 73 నుంచి ఆ పై చదువులు చదవడానికి మనకు ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ చదవాలంటే రేపల్లి కానీ తెనాలి కానీ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఆ చదువులు చదివించలేని పరిస్థితుల్లో చదువులు మానుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా మనం చదివినటువంటి కొద్దిపాటి చదువుల్లోనైనా ఇతర ప్రాంతాలకు వెళ్ళి మనం ఎవరికో తెలియనటువంటి ప్రాంతాల్లో ఒక రకమైనటువంటి
ఇమేజ్ని సంపాదించి ఒక గుర్తింపును పొంది జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళలో నేను ఒకడిని. అది మన గురువులు నేర్పినటువంటి, మన గురువులు ఇచ్చినటువంటి క్రమశిక్షణ, వాళ్ళు నేర్పినటువంటి విద్యాభ్యాసమే కారణం అని సవినయంగా మనవి చేసుకుంటూ వారికి మరోసారి మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ రోజుల్లో కాంపోజిట్ మ్యాథమెటిక్స్ తీసుకోవాలంటే చాలామంది భయపడేవాళ్ళు. కాంపోజిట్ మ్యాథమెటిక్స్, జనరల్ మ్యాథమెటిక్స్ 2 రకాలు ఉండే. కాంపోజిట్ మ్యాథమెటిక్స్ చదవాలంటే కొద్ది కష్టపడాలనో లేకపోతే బాగా తెలివి ఉండాలనో, అది చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటిదో అనేది చాలామంది ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ మా గురునాథరావు గారి ట్రైనింగ్లో మేము ఏ రోజున ఆ అయినటువంటి ఇబ్బంది పడలా. ఆయన ఆ రోజున చదువు చెప్పేటప్పుడు ఒక్క విషయం, ఎవరైనా పిల్లలు రాత్రి హోంవర్క్ చేయలేదు నిద్రపోయానంటే, ఎన్ని గంటలు నిద్రపోతావురా, నువ్వు ఎన్ని గంటలు నిద్రపోవాలి, ఆరోగ్యం చెడకండగా ఉండాలంటే 8 గంటలు నిద్రపోవాలి, 4 గంటలు నిద్రపోతే ఆరోగ్యం చెడకండగా ఉంటుంది, పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే 8 గంటలు నిద్రపోవాలి. ఇది ఏ మనిషికైనా అవసరమైన ఆ రోజున సైన్స్ను కూడా జోడించి లెక్కల్లో చెప్తుండేవారు. ఈ మధ్య 3 రోజుల క్రితం కూడా మా పిల్లలకి ఆ విషయాన్ని గుర్తు చేశాను నేను, మా మాస్టర్ ఇలా చెప్పేవారని. కాబట్టి అంటే విద్య పునాది వయసులో చదువుకునేటువంటి రోజుల్లో, చిన్న చదువులు చదివేటువంటి రోజుల్లో మన గురువులు వేసేటువంటి పునాదే మన జీవితకాలంలో మన మెరుగుదలకి, మన యొక్క గొప్పతనానికి కారణం అవుతుంది. అది మాత్రం సగర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. అంతేకాకుండా ఈ రోజున మనలో చాలామంది కాస్త హైయర్ ఎడ్యుకేషన్స్, మనం చదవలేకపోయినా మన పిల్లల్ని హైయర్ ఎడ్యుకేషన్స్లో చదివించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏ పిల్లలు కూడా ఇంతటి పెద్ద స్కూల్లో చదువుకున్నటువంటి దాఖలాలు మాత్రం లేవు. ఇది మాత్రం కరెక్ట్. ఇంతటి ల్యాబ్ను మెయింటైన్ చేయడం కానీ, గ్రంథాలయం మెయింటైన్ చేయడం కానీ, అసెంబ్లీ హాల్ మెయింటైన్ చేయడం కానీ, మరి ఆ రోజుల్లోనే మనం ఇంతటి చదువు చదివామంటే ఉచితంగా చదివాం మనందరం కూడా, డబ్బులు లేకుండా. ఆ రోజుల్లో మనకు స్పెషల్ ఫీజు 11 రూపాయలు ఉండేది. ఆ 11 రూపాయలు కూడా వేవర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి కట్టేవాళ్ళు కాదు. సొసైటీ ద్వారా, సొసైటీలో వాళ్ళు లాభాలు పంచినప్పుడు ఆ 11 రూపాయలు కూడా ఆ సొసైటీనే ఇక్కడ మేనేజ్మెంట్కి వచ్చి కట్టడం జరిగేది. అది నాకు చాలా బాగా గుర్తున్న విషయం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంలో చెప్పాలని చెప్తున్నాం. పుస్తకాలు కూడా కొనుక్కోలేనటువంటి స్థితిలో ఈ చదువులన్నీ చదివి ఈ రోజున ఒక రకమైనటువంటి స్టేజీలో ఉన్నట్టే. వాస్తవం చెప్పాలంటే నేను చదువుకున్నది 10th క్లాస్ అయినా మన క్లాస్మేట్ ద్వారా ఒక సహాయం జరిగింది. వంగర్ రాంప్రసాద్, వాడు నా క్లాస్మేట్, మనందరం ఒక క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు, వాడు నాకు ఒక సహాయం చేశాడు. నేను నేత వృత్తి నుంచి వైద్య వృత్తిలోకి మారడానికి అతను నాకు ఒక బాట వేశాడు. చదివింది 10th క్లాస్ అయినా, వెళ్ళింది విజయవాడ నగరం అయినా, ఆ నగరంలో ఏ ఒక్క మనిషి మాకు తెలియకపోయినా మన గురువులు నేర్పినటువంటి విద్య మనసులో ఉండటం చేత, వాళ్ళు నేర్పినటువంటి క్రమశిక్షణ, డిసిప్లిన్ మన దగ్గర ఉండటం చేత అది వంట పట్టించుకొని వాళ్ళని ఇప్పటివరకు గుర్తుపెట్టుకున్నాం కనుక ఆ ప్రాంతంలో ఒక ముఖ్య వ్యక్తిగా కూడా చాలామంది కాగలుగుతున్నా. అది కూడా మన గురువులు నేర్పినటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పద్ధతి నాకు అబ్బటం చేత ఆ విధంగా అక్కడ ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా చాలామంది కాగుతలుతున్నా. ఇప్పటికి దాదాపుగా 28 సంవత్సరాలుగా ఒకే ప్రాంతంలో వైద్య వృత్తిలో కొనసాగుతూ, కాకపోతే రాజకీయాల్లో మాకు మొట్టమొదటి నుంచి మా కుటుంబ పరంగా ఇక్కడ ఉన్నప్పుడు కూడా కాస్త కోస్త వామపక్ష రాజకీయాలు ఉండేవి. ఆ రాజకీయాలనే ఇప్పుడు కూడా వైద్య వృత్తిలో కూడా కొనసాగిస్తూ, నా దగ్గరకు వచ్చేటువంటి చిన్న చిన్న వాళ్ళైనా వాళ్ళకు కూడా నా పరిధిలో చేయగలిగినటువంటి వైద్య సహాయాన్ని తక్కువ ఖర్చుతో వాళ్ళ ఇబ్బంది, వైద్యపరంగా వచ్చేటువంటి ఇబ్బందులు తీర్చేదానికోసం ప్రయత్నం చేస్తూ ఒక రకమైన సుఖమైనటువంటి, సంతోషకరమైనటువంటి, 10 మందితో సఖ్యత కలిగినటువంటి జీవితాన్ని గడుపుతున్నా. అటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ స్కూలు, ఆ రోజుల్లో మాకు విద్య నేర్పినటువంటి టీచర్స్ అందరికీ పేరు పేరున దాదాపుగా అందరి పేర్లు దాదాపు మాకు గుర్తున్నాయి. గుర్తుండటానికి కారణం వాళ్ళు మాకు అంతటి శిక్షణ, అంతటి డిసిప్లిన్ నేర్పారు. అది ఈ రోజుల్లో ఎవరు కూడా, మన పిల్లలు కూడా ఆ స్కూల్ నుంచి వచ్చేటప్పటికే ఆ స్కూల్ మర్చిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే స్కూల్కి, విద్యార్థికి, టీచర్స్కి ఉండేటువంటి సంబంధాలు కమర్షియలైజ్ అయినాయి. కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత, కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కమర్షియలైజ్ అయిన తర్వాత ఆప్యాయతలు అనేవి ఉండవు. కానీ ఆ రోజుల్లో మనకు నేర్పినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా పిల్లలంటే మన పిల్లలు ఎట్లా చదువుతున్నారు, మా క్లాస్ పిల్లలు ఎట్లా చదువుతున్నారు, మా పిల్లలు ఎట్లా చదువుతున్నారు అనేటువంటి ఫీలింగ్ నాడు మా పిల్లలు అనేటువంటి పదం ఉపయోగించేవాడు తప్ప స్టూడెంట్స్ అనే పదాన్ని ఉపయోగించేవాడు కాదు ఎక్కువగా. అది గొప్పతనం, అది వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి
ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక విధంగా మీకు మరి ఉపన్యాసంలాగా అనిపించవచ్చేమో, కానీ ఉన్నటువంటి విషయాన్ని, మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని, మనం ఎందువల్ల ఎక్కడి నుంచి ఎట్లా అభివృద్ధి చెందాం అనేటువంటి విషయాన్ని 10 మందికి పంచుకోవడం ద్వారా, అందులో మన సహచార విద్యార్థులు, మనకు విద్య నేర్పినటువంటి గురువులు ఉన్నప్పుడు ఇటువంటి చర్చించుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ విషయాలన్నీ చెప్పాను. ఇప్పుడు నా భార్య నాగలక్ష్మి ఆవిడ పేరు, నాకు 2 కుమార్తెలు, ఒక అమ్మాయి, పెద్ద పాప MBA చదివింది, చిన్న పాప బీటెక్ పూర్తి చేసింది. ఇప్పుడు విజయవాడ నగరంలో ఒక చిన్న ఇల్లు కొనుక్కొని ప్రస్తుతానికి సుఖమైన జీవితాన్ని గడుపుతున్నా. అందరితో రాజకీయంగా కూడా పదవులు అయితే లేవు, కానీ పదవులు తీసుకునే అంత పరిస్థితి నాకు లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను ఒక నాయకుడిగా గుర్తించుకుంటున్నటువంటి పరిస్థితి. అది ఎందుకు చెప్తున్నా అంటే నేను ఏదో గొప్పవాడిని కాదు, మన గురువులు నాకు ఇచ్చినటువంటి క్రమశిక్షణని ప్రజలకు ఉపయోగించే దానికోసం నేను చేసినటువంటి కార్యక్రమాల్లో అది కూడా ఒకటిగా భావించి మరొకసారి చెప్తున్నాను. ఇది నా బయోడేటా. ఇక ముందు కూడా ఏదైనా సేవా కార్యక్రమాలు, మన మిత్రులు చెప్పారు ఇందాకే, ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తే మనం కూడా బాగుంటుంది అనేటువంటి గురజాడ అప్పారావు గారు చెప్పినట్టుగా సొంత లాభం కొంత మానుకొని పొరుగువానికి సాయపడబోయని మరి ఆనాడు ఎప్పుడో చెప్పినటువంటి, సంవత్సరాల తరబడి క్రింద చెప్పినటువంటి విషయాన్ని ఇప్పటికి కూడా మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా కమర్షియల్, ఇదే నేను చెప్పాను, కార్పొరేట్ వ్యవస్థ, కార్పొరేట్ లక్షణాలు వచ్చేటప్పటికి మనం, మన పిల్లలు, మన ఇల్లు, మన ఇదే అనేటువంటి తప్ప ఎదుటివాడు, పక్కవాడు, తోటివాడు, సమాజ పరిస్థితులు ఇవన్నీ కూడా మర్చిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి అటువంటి మర్చిపోకుండా ఏమైనా మన పెద్దవాళ్ళు, మన నాయకులు చెప్పినటువంటి అంశాలని దృష్టిలో ఉంచుకొని ఇతరులకు ఉపయోగపడే విధంగా ఏదైనా కార్యక్రమాలు చేస్తే అందులో సహకరించడం. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా పాల్గొనలేకపోవచ్చు, పరోక్షంగా ఉపయోగపడటానికి అనేక మార్గాలు ఉంటాయి. శాసగిరిరావు నాకు ఫోన్ చేసినప్పుడు నేను అదే చెప్పాను, చాలా చక్కటి కార్యక్రమం. ఇన్నాళ్ళ నుంచి నేను చాలామంది స్టూడెంట్స్ని, ఒక 10 మంది లోపు తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా ఇవాళ చూడటమే. నేను నందం వీర రాఘవయ్య, ఈయన గారు హెచ్ఎంగా చేస్తున్నారు, టీచర్ వృత్తిలో ఉంటూ హెచ్ఎంగా చేస్తున్నారు మాచర్ల దగ్గర స్కూల్లో. వారు మంగళగిరిలో పెళ్లి కార్యక్రమం ఉండటం వలన రాలేకపోయారు, ఇంతకుముందు షాహిదుల్లా బేగ్ చెప్పి ఉన్నారు. నెక్స్ట్ వెంకట శివరావు ఎం, ఈయన గారు కూడా ఇది ట్రేస్ కాలేదు. నెక్స్ట్ వెంకట సూర్యారావు బి, రండి. తెనాల్లో హోల్సేల్ బిజినెస్, డ్రై ఫ్రూట్స్. నా పేరు సూర్యారావు అండి. 1973వ సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల సమ్మేళనానికి శేషగిరిరావు గారు చాలా ఎక్కువగా అందరినీ కూడా ఆహ్వానించారు. ఫస్ట్ వారు ఫోన్ చేసినప్పుడు నాకు తెలియదు, నేను బిజినెస్లో ఎక్కువగా ఉంటాను, కాకపోతే ఏంటంటే వచ్చిన ఫోన్లే సరిపోతేనే ఆయన ఎవరో నాకు తెలియదు. తర్వాత ప్రసన్న కుమార్ గారిని అడిగి ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశారన్న తర్వాత అప్పుడు నాకు స్ట్రైక్ అయిందనమాట. సరే మీరు భార్య సమేతంగా అందరు రండి అని అన్నారు. నేను అనుకున్నాను ఇంత చక్కగా జరుగుద్దని నేను మాత్రం అనుకోలేదు. మన స్టూడెంట్స్ వస్తారు, మనం కలుసుకుంటాము, మనం ఒకరికొకళ్ళు తెలుసుకుంటామనే ఉద్దేశంతో నేను అనుకున్నా. కానీ ఇంత చక్కగా బాగా జరిగినందుకు నాకు ఎంతో సంతోషం. దానికి ఎక్కువగా ధర్మారావు గారు, ఈశ్వర్ ప్రసాద్ గారు కాస్త ముందుకు తీసుకురావటం చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మన పరిచయము, మన చదువు అంతా, మనం ఎక్కడ పనిచేస్తున్నాము అని అంతా చెప్పుకున్నారు. కాకపోతే ఏంటంటే మనం అంతటా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు కూడా మనకు సహాయం చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మన పరిచయం చెప్పుకున్నాం, మనకు కావాల్సినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇబ్బంది పడతాం. ఎందుకంటే మనం ఆ ఊరు పోతాం, ఆ ఊరు పోయినప్పుడు మనకి ఏదో సహకారం కావాల్సి వస్తుంది. మన చుట్టాలు ఉండరు, మన స్నేహితులు మనకు చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు చేస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు ఏదైనా కావాలన్నప్పుడు, తెనాలు వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తే నేను నా పోటు సహకారం చేస్తాను. పైగా ఏదైనా ఉంటే కొంచెం సహాయం కూడా చేస్తాను. మాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి MBA చదువుతుంది, మ్యారేజ్ సెటిల్ అయింది, అల్లుడి సాఫ్ట్వేర్, అబ్బాయి మాత్రం ఇప్పుడు బీటెక్ లాస్ట్ ఇయర్. థ్యాంక్ యూ అండి సూర్యరావు గారు. నెక్స్ట్ వెంకటరామకృష్ణ ఏ, వీరు కూడా అందుబాటులో లేకపోయారు. నెక్స్ట్ 31, ఇది రోల్ నెంబర్ నేను చదువుతుంది 31, ఆయన విత్ హెల్డ్. వెంకట సుబ్బారావు ఎం వచ్చారా? మాచర్ల వెంకట సుబ్బారావు గారు, ఐలవరం నుంచి. ఓకే. నెక్స్ట్ డాక్టర్ నక్కా విజయరామరాజు గారు, ప్లీజ్. వారు శ్రీమతి కూడా డాక్టరే. ఇద్దరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఏం బాబు, అటెండెన్స్ లిస్ట్ దీనా? ఆబ్సెంట్లు ఉండేవాడు, ప్రెసెంట్ ఉండేవాడు. రండి మేడం గారు, మీరు కూడా రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టేజీ మీద మాట్లాడటం అనేది చాలా గొప్పమైన విషయం. యాక్చువల్గా ఇందాక వామాక్షరావు చెప్పాడు, అంటే నా గురించి నేను చెప్పుకోవడం కాదు, కానీ ఈ ఫోటోలో నేను ఎక్కడున్నానంటే
ఇదిగోండి ఇక్కడ ఈ పక్కన వామాక్షరం. అరే నువ్వు గుర్తుపెట్టే వామాక్షరం. ఈ చివర ఈశ్వరప్రసాద్. మా పొజిషన్ చూడండి అప్పుడు అక్కడ. నిక్కరు తెల్ల చొక్క, కాకి నిక్కరు, అది మా యూనిఫామ్. అంటే ఇట్ షోస్ అవర్, అంటే ఒక రకమైన యూనిఫామిటీ కోసం అందరికీ తెల్ల చొక్కా అని కాకి నిక్కరని పెట్టారు పాపం, మంచి ఉద్దేశంతో గురునాథరావు గారు. కానీ అన్ని తెల్ల చొక్కాలు ఆడ నుంచి వస్తాయి, కాకి నిక్కర్లు గుట్టించుకోవాలి కదా. మా ఫాదర్ ఏదంటే ఏది దొరుకుతుంది, అందుకని ఎన్సీసీ నిక్కర్లు వేసుకొచ్చేవాళ్ళం. ఎన్సీసీ వారానికి 2 రోజులు ఉండి దానికోసం ఎన్సీసీలో చేరాం. ఎన్సీసీ చేరటం 2 అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఇడ్లీలు కూడా పెడతారు మీరు, అదొకటి నిక్కర్ దొరికేది. ఈ వైట్ షర్ట్ ఒకటే ఉండేది అనుకోండి, నిక్కర్లు 2 ఇచ్చేవాళ్ళు. అదొక మేలు చేశారు మా గురునాథరావు గారు. అంటే దట్ ఈజ్ అవర్ స్టేటస్ అప్పుడు మాకు. అప్పుడు మేము పైసా కట్టకుండా చదివాను నేను ఈ స్కూల్లో. ఇంత గొప్ప స్కూల్లో ఇంత పెద్ద కాలేజ్ గ్రౌండు, స్కూల్స్, ల్యాబు, స్పోర్ట్స్ టీచర్లు 2 ఉండేవాళ్ళు. వైఎన్ఆర్ గారు, కాశీపతిరావు గారు, మరి ఎన్డిఎస్ గారు, 3 చూడండి ఎంత పెద్ద. ఎన్డిఎస్ ల్యాబ్ ఫస్ట్ క్లాస్ అని ల్యాబ్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఇన్ని పెద్ద అసెంబ్లీ హాలు. మా టీఎంరావు స్కూల్ అని చెప్తే చుట్టుపక్కల అందరూ సెంటర్ ఇదే ఉండేది, ఏది సెంటర్ ఉండేది 10th క్లాస్కి. అంత గొప్ప పేరు దీనికి. అలా దాంట్లో చదివామంటేనే ఒక క్రెడిట్ మాకు. అట్లాంటి స్కూల్లో చదవటం కూడా నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితే ₹1 ఫీజు. పెద్ద రైటర్ గారు ఉండేవాళ్ళు, ₹1 5 కట్టకపోయినా పర్వాలేదులేరా సర్టిఫికేట్ ఇస్తే చాలనేవాడు. రేపలు వెళ్ళి తహసీల్దార్ సంతకం పెట్టించుకొచ్చేవాళ్ళం. కొంతమంది వామాశ్వరరావు చెప్పినట్టుగా సొసైటీ ద్వారా, కొంతమంది ₹3 ఫీజు, అట్లా నామినల్ తీసుకుని ఇంత ధర్మంగా వైద్యం పాఠశాల నడిపిన వాళ్ళని ఇంతవరకు చూడలేదు. ఇప్పుడంటే ఒక పిల్లాడు పుట్టాడంటే ముందే ప్లాన్ వేస్తున్నారు, వాడి కోసం ఎన్ని లక్షలు దాచిపెట్టాలా, ఒక స్కూల్లో చేర్చాలంటే. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించేది వాడి పిల్లాడు చదువు కోసం ఆలోచిస్తున్నారు, తర్వాత వైద్యం కోసం, మనిషి తిండి కోసం కాదు. అప్పుడు దీని గురించి ఎవరు ఆలోచించారు? చుట్టుపక్కల ఏరైనా కానీ కనకాల నుంచి కూడా వచ్చేవాళ్ళు. కనకాల కొంతమంది అటు గోడవలు వెళ్ళేవాళ్ళు. ఈ వెల్టూరులో ఒక స్కూల్ ఉంది, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇటే వచ్చేవాళ్ళు. అంతమందికి నిజంగా ఉచితంగా విద్య నేర్పిన ఈ స్కూల్కి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే నేను ఇప్పుడు డాక్టర్ని. నేను ఇక్కడ చదివిన తర్వాత ఫస్ట్ క్లాస్ వచ్చింది నాకు. యాక్చువల్గా నేను యావరేజ్ స్టూడెంట్ని అనుకునేవాళ్ళు. ఐ గాట్ ఫస్ట్ క్లాస్. ఐలారం నుంచి నాకు ఈశ్వరప్రసాద్కే ఫస్ట్ క్లాస్లో వచ్చినాయి. ఐలారం నుంచి మేమంతా వర్షాకాలం కానీ ఏదైనా తడుచుకుంటూ సూపర్ కాగితాలు తలకు చుట్టుకుని వచ్చేవాళ్ళం, పుస్తకాలు తడవకుండా చుట్టుకుని వచ్చేవాళ్ళం. ఓన్లీ వాకింగే, మాలో సైకిల్ ఎవరికి ఉండే కాదు. 4 కిలోమీటర్స్ నడుచుకుంటూ రావటం పోవటం, వర్షాకాలం కానీ ఏదైనా కానీ. అంత కష్టపడి చదవటం వలన, అంటే చదవటం వల్లనే కాదు, మాకు అవకాశం లేదు ఆ ఊళ్ళో చదవటానికి వచ్చాము. మినిమం అంటే ఖర్చు లేకుండా చదివాము. అట్లాంటి చదువుతో పాటు డిసిప్లిన్ నేర్పారు మా టీచర్స్. గురునాథరావు గారు, లక్కరాజు హనుమంతరావు గారు, ఎంవికే గారు, మల్లికార్జున గుప్తా గారు, ఆర్ వెంకటేశ్వర గారు లెక్కలు చెప్పేవారు. తర్వాత మెడతాడా ఎవరు, చక్కా సుబ్బారావు గారు మా గ్రేట్ టీచర్. నేను కలిసాను ఆయన 2 years బ్యాక్. పోయే ముందు నేను కలిసాను ఆయన్ని. తర్వాత సైన్స్ చెప్పేవారు శ్రీనివాసమూర్తి గారు. తెలుగు సార్ వస్తా ఉన్నారు, తెలుగు టీచర్ గారు సాయిబాబా గారు. సాయిబాబా గారు ఎంత గొప్ప టీచర్స్. వాళ్ళకి నిజంగా మా పిల్లలని చెప్పుకునేవాళ్ళు, మా స్టూడెంట్స్ అనేవాళ్ళు కాదు వాళ్ళు. తర్వాత కాపీ కొట్టడం అనేది అసలు ఎవరికి తెలియదు. ఈ ఎన్డిఎస్ గారు చాలా స్ట్రిక్టు. ఇన్విజిలేషన్గా వచ్చేవాడు కదా, ఎవడో ట్రై చేస్తూ ఉండే కాపీ కొట్టడం ఎట్లా అని ప్రాక్టీస్ చేసేవాడు. కొంతమంది వాళ్ళని పట్టుకునేవాడు, ఈజీ పట్టేసుకునేవాడు ఆయన. సో ఈ చదవటం, క్రమశిక్షణ, స్పోర్ట్స్, జీవితంలో మాకు ఎన్ని నేర్పింది ఈ స్కూలే, మా టీచర్లే. అందుకని ఇవన్నీ నా బుర్రలో ఎప్పుడు ఉండేవి. ఈ విషయం మా శ్రీమతికి, నా పిల్లలకి ఎప్పుడు చెప్తూ ఉంటాం. ఇవన్నీ చెప్పే బదులు ఇవన్నీ ఒక కథలాగా రాయకూడదా, ఫ్యూచర్ జనరేషన్ తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఉచితంగా చదువుకున్నామంటే ఎవరు నమ్మడండి. ఇప్పుడు నా పిల్లోడికి ఇప్పుడు 50,000, ₹1,25,000 ఇప్పుడు నా పిల్లోడిని ఇంటర్మీడియట్ చేరటానికి ఎవరైనా నమ్ముతారా? ఆ రోజుల్లో పైసా ఖర్చు లేకుండా నేను చదివాను. ఈవెన్ ఇంటర్మీడియట్ కూడా నేను అవ్వచ్చు. అప్పుడు నేను ఖర్చు లేదు, నేను 10th క్లాస్ దాకా ఇక్కడ ఉచితంగా చదివాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా మారిపోయింది. ఆ సిస్టమ్ గురించే నేను రాద్దామని చెప్పి అదొకటే. టీచర్స్ నేర్పిన డిసిప్లిన్ కానీ, ఉన్నత ప్రమాణాలు కానీ మా పిల్లలు చెప్తా ఉంటే ఇవన్నీ మీరు కథలలాగా రాయకూడదని చెప్తే వాటిని నేను బట్టిపోల కథలాగా రాశా. అరే ఇది బట్టిపోల కథ మీకు ఇస్తాలండి ఇవి
బుక్గా వచ్చింది, అదేం కాదు. నేను ఇంత స్టేజ్కి ఎదిగాను. నేను తర్వాత ఇంటర్మీడియట్ చదివాను, తర్వాత ఎంబీబీఎస్, తర్వాత పీజీ చేశాను. నేను సెంట్రల్ గవర్నమెంట్లో డాక్టర్ మెడికల్ ఆఫీసర్గా వచ్చింది. ఇప్పుడు నేను చీఫ్ మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను నిజామాబాద్లో. ఎంటైర్ తెలంగాణకి నేను చీఫ్ మెడికల్ ఆఫీసర్ని. మా వైఫ్ డాక్టర్ నందిని, ఈమె రేడియాలజిస్టు. ఈవిడికి రోజు చెప్తా ఉంటాం మా స్కూల్ గురించి, గురునాథరావు గారి గురించి, మా ఫ్రెండ్స్ గురించి. చాలామంది నేను మర్చిపోయాను నిజంగా, ఇక్కడికి వచ్చి నాకు గుర్తుపడి. యాక్చువల్లీ మన శేషి గారి మామ అంటాం. ఇది నేను అభినందించాలి, ఎందుకంటే ఇట్లాంటి ఐడియా వచ్చిందంటే నేను కూడా గో హెడ్ అని చెప్పాను. ఖర్చు గురించి వెనకాడొద్దు, చేసేద్దామంటే చాలా శ్రమ తీసి చేశాడు. మా ఆనందం ఏంటంటే గురునాథరావు గారిని, ఎన్డీఎస్ గారిని, ఇంకా కొంతమంది టీచర్ నాంచర్య గారను, కొంతమంది లేరు, ఉన్నారు, వస్తారని చూశారు. వస్తారా? నాంచర్య గారను, తర్వాత సాయిబాబా గారు కూడా వస్తారు. వాళ్ళని చూస్తామని ఆశతో వచ్చాము, వాళ్ళని చూడలేకపోయాను. ఎనీవే అందరం కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. అంటే నేను ఈసుప్రసాద్ కానీ, పాపారావు కానీ, మా ఐలవరం నుంచి వచ్చిన ఇంకెవరైనా కానీ, ఇప్పుడు కేశగిరి కానీ, మేము అట్లనే కాదు, మేము ఏమయ్యామంటే దానికి కారణం ఈ స్కూల్ అని చెప్పొచ్చండి, అంతగానే ఏం లేదు. మా మిస్సెస్ మా పిల్లలు, ఇద్దరు పిల్లలు అన్న, ఇద్దరు అబ్బాయిలు. ఓ బాబు సీనియర్ ఇంటర్ అయిపోయింది, ఓ బాబు 10th క్లాస్ అయిపోయింది. అంతే, అంత గురించి నాకు చెప్పుకోదగ్గది. మాది ఐలవరం నుంచి రోజు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం, 10th క్లాస్ దాకా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అంటే కష్టం అంటే ఏంటో తెలిస్తే పిల్లలకి బాగా తెలుస్తుందని గుప్తా గారు చెప్తా ఉండేవారు, మల్లికార్జున గుప్తా గారు. అంటే మాకు కష్టం అంటే అసలు కష్టం అని మేము ఎప్పుడు అనుకోలేదు. ఈ స్కూలు లేకపోతే మాకు ఒక రకంగా ఉండేది. అది థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఈ అవకాశం కలిగించిన శేషగిరికి, ఈ ఆనందం కలిగించిన మా ఫ్రెండ్స్ దూరం నుంచి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి, ఈ నేను రాసే కథలన్నీ మన బట్టిప్రోల గురించి, మా ఊరి గురించే రాస్తున్నాను. ఇంతకుముందు బట్టిప్రోల గురించి రాశాను, ఇప్పుడు మా ఊరి కథలని ఈ నవ్య వీక్లీలో వస్తున్నాయి. ఇప్పుడు మా ఊరి కథలు ఐలవరం అని బట్టిప్రోలు కూడా ఉంటాయి. మీకు ఎవరన్నా చదవటం అనేది ఇవాళ రేపు అంతా మోట్ అయిపోయింది, అంతా టీవీలు, ఇంటర్నెటే కదా, సెల్ ఫోన్లే. చదవటం టైం ఉంటే మన ఊరి గురించి తెలుసుకోవాలా, అప్పట్లో కల్చర్ ఎట్లా ఉంటుంది అనుకుంటే అది చదవండి. నవ్య వీక్లో రెగ్యులర్గా వస్తున్నాయి. 65వ పేజ్ అంటే పేజ్ కూడా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు పిల్లలకు చెప్పండి, ఇట్లా ఉండే స్కూల్ అంటే ఇది, డిసిప్లిన్ అంటే ఇది, టీచర్స్ అంటే ఇది, అంతకుమించి ఇంకేం లేదు. నెక్స్ట్ భాగ్యలక్ష్మి ఎమ్ము. ఈమె గారికి ఫోన్ నెంబరు ఎక్కడనేది మాకు గుర్తుపట్టలేకపోయాము, ఫ్రెండ్స్ ద్వారా